హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కిల్ రైజ్. టుడే టాపిక్ వచ్చేసి కండిషనల్ ఫార్మాటింగ్ ఫర్ రో అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక డేటాని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈ డేటాని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనము 200 కంటే ఎక్కువ ఉన్న వాటికి మనము కలర్స్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? సో కలర్స్ ఎలా ఇస్తామంటే ఇప్పుడు మామూలుగా అయితే 200 కంటే ఎక్కువ ఉండే వాళ్ళకి మనం ఈ కలర్ ఇస్తాం. ఈ కలర్ ఇస్తాం. సో ఇలా మనం హైలైట్ చేయాలన్నమాట. సో అలా హైలైట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ డేటాని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్లో న్యూ రూల్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తేనే ఇక్కడ యూజ్డ్ ఫార్ములా ఉందా, సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ సెల్ని రెఫరెన్స్గా తీసుకోవాలి. ఓకేనా? సో తీసుకున్నాక ఇక్కడ రో అండ్ కాలము ఫిక్స్ అయినాయి. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని మనం తీసేయాలి, ఈ డాలర్ని తీసేయాలి. ఓన్లీ కాలంని మాత్రమే ఫ్రీజ్ చేయాలి. ఫ్రీజ్ చేసి గ్రేటర్ దాన్ ఏది 200 కంటే ఎక్కువ కదా, సో దీని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తేనే మనకి ఫార్ములా యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఫార్మాట్ మార్చాలి కదా, సో ఇక్కడ ఫార్మాట్కి వెళ్ళి ఫార్మాట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫిల్ అని ఉందా, సో ఫిల్ మీద క్లిక్ చేసి ఈ కలర్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి ఇక్కడ ఓకే అని క్లిక్ చేస్తే ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయాలి. చూడండి వచ్చేసిందా. సో 200 కంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను సపోజు నేను ఇక్కడ 150 ఇస్తాను. సో 150 ఇస్తే చూడండి ఇక్కడ 250 అన్నాం అనుకో వచ్చేసిందా. ఇక్కడ 220 అన్నాం అనుకో చూడండి. సో మనం టైప్ చేసే కొద్దీ హైలైట్ కలర్స్ మారుతూ ఉంటాయి అనమాట. ఓకేనా? అర్థమైంది కదా ఇది కాన్సెప్ట్. సో ఇది మ్యాజిక్ ట్రిక్ అనమాట. ఓకే.